ఆ అవకాశం లేదన్నమాట, మామూలు వాళ్ళకి లేదు. మనకేంటే అనే ఎక్స్పీరియన్స్ వస్తుంటాయి. ఎక్స్పీరియన్స్ ఏమైనా వచ్చినవి మంచి పాజిటివ్ ఉన్నవి తీసుకోవాలి, ఓకే. కానీ ఏమైనా వస్తున్నాయి నిజమవుతున్నాయా కావట్లేదా అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చెక్ చేసుకుంటూ ఆ క్లారిటీని పెంచుకుంటూ ఉండాలి. సత్యంతో జీవిస్తూ ఉండాలి. లైఫ్ లాంగ్ గుడాకేశ ఎంతమంది ఉంటారు అంటే, లైఫ్ లాంగ్ గుడాకేశ అంటే అంటే చేతులు ఎత్తారు, లేకపోతే లైఫ్ లాంగ్ గుడాకేశ ఎల్ఎల్ అని టైప్ చేయమంటే టైప్ చేస్తారు. చేసిన వాళ్ళు ఫస్ట్ బ్యాచ్లోనో చాలామంది వెళ్ళిపోయారు. కానీ మేడం ఏంటి, నేను ఒక మాట ఇచ్చాను, లైఫ్ లాంగ్ గుడాకేశ ఉంటాను అని ఉంటున్నారు, కంటిన్యూ చేస్తున్నారు. కొంతమంది ఆటోమేటిక్గా ఏమవుతుంది, మాయ అనేది రకరకాలుగా మాయకు లోబడి ఏదో విధంగా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది వెళ్తుంటారు, ఇంకేదో కారణాలు వెళ్తుంటారు, అన్ని కారణాలు వస్తాయి కదా. కానీ ఏ కారణము అడ్డంకు కాలేదు మేడంకి. ఎందుకు? తను నేను చెప్పాను, మాట ఇచ్చానంటే ఉంటాను అని ఉంటున్నారు కదా. ఆ సత్యంతో జీవిస్తూ ఉంటారు కాబట్టి మేడంకి ఇంట్యూషన్స్ వచ్చే కరెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే తను సత్యంతో జీవిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చే ఆ మెసేజెస్ కూడా, ఇన్నర్ మెసేజెస్ వచ్చి రావడం స్టార్ట్ అయినప్పుడు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే ట్రూత్ని ఫాలో అవుతున్నారు. ఎవరికైనా మాట ఇచ్చారంటే మాట ఇచ్చాను కదా, ఊరికే వదిలేరు, మాటకు ఇంపార్టెన్స్ పెట్టుకుంటారు చక్కగా. రోజుకు మన ఇంట్యూషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావడం అది జరుగుతూ ఉంటుంది. అందుకే అంటారు, సమాధానాలు దొరుకు స్థితి సమాధి స్థితి అంటారు. మనకేంటి స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగి ధ్యానంలో కూర్చోవాలి. సమాధానం దొరుకు స్థితి సమాధి కదా. మనం రోజు నైట్లో నిర్వికల్ప సమాధిలో ఉంటాం. సో అంటే మనము క్వశ్చన్ అడగాలి, ధ్యానంలో కూర్చోవాలి, స్ట్రాంగ్గా అడగాలి, కూర్చోవాలి. ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. వస్తున్న ఆన్సర్స్ సాటిస్ఫై అవుతున్నామా, కరెక్ట్గా ఉన్నాయి, సైంటిఫిక్గా ఉన్నాయా కరెక్ట్గా ఉన్నంత వరకు చెక్ చేసుకుని సాటిస్ఫై అయ్యేంత వరకు అడుగుతూనే ఉండాలి. అడిగిన తర్వాత మరి అది ఫస్ట్ ఆన్సర్ పర్ఫెక్ట్గా రావడానికి ఒక 3 months పట్టొచ్చు. తర్వాత 1 monthలోనే వస్తాయి. తర్వాత ఇంకా ఫాస్ట్గా రావడం స్టార్ట్ అవుతాయి. తర్వాత అడిగిన ఒకటే సెకండ్లో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ వచ్చేస్తుంటుంది. ఆన్సర్ కూడా స్టార్టింగ్లో ఒక సెంటెన్స్లో వస్తుంది. తర్వాత రోజుకి ఇంకా ప్రాక్టీస్ చేస్తుంటే మన శక్తి పెరుగుతుంటే, ధ్యాన శక్తి పెరుగుతుంటే, క్వశ్చన్ అడిగిన వెంటనే ఒక 100 పేజీల ఆన్సర్ ఒకటే సెకండ్లో తెలుస్తూ ఉంటాం. ఒక 2-3 పుస్తకాల ఆన్సర్ ఒకటే సెకండ్, అంత క్లారిటీ పెరుగుతూ ఉంటుంది. అదే మహర్షి తత్వం అంటారు. క్వశ్చన్ అడిగిన వెంటనే అసలు ఎంత బాగా తెలిసిపోతుందో ఆన్సరు. ఓకే.